Hello everyone. Today we are going to revision of we learned previously topics sentence, verb basics, subject words, do, does, questions, negative sentences. Okay? Are you ready? మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ముందు వీడియోలో నేర్చుకున్న సెంటెన్స్ అంటే ఏంటి, వెర్బ్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్ వర్డ్స్ అంటే ఏంటి, డూ డస్ క్వశ్చన్స్ కోసం, అలాగే నెగిటివ్ సెంటెన్స్ కోసం, వీటన్నింటి మీద మనకెంత అర్థమైంది అనే దానికోసం క్విజ్ అనేది పెట్టుకుందాము. సో ఈ క్విజ్ వల్ల మనకెంత అర్థమైందని మాకు అవగాహన వచ్చి మనకి ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ ఆ వీడియోలు చూసినట్లయితే మనకు మరింత బాగా ఈ టాపిక్స్ అనే అవగాహన అవడం అనేది జరుగుతుంది. అలాగే ఇందులో మోర్ ప్రాక్టీస్ అనేది నేను ఇస్తాను మీకు. ఆర్ యూ రెడీ? లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ఏ సెంటెన్స్. ఫస్ట్ వన్ ఏంటి? సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి? సో సెంటెన్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సెంటెన్స్ మీద మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, అందులో ఏది కరెక్టో ఏది రాంగో చెప్పండి. క్వశ్చన్ 1, వాట్ ఈజ్ ఏ సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి? ఏ ర్యాండమ్ సబ్జెక్ట్, బి ఏ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్, సి ఓన్లీ అన్ సబ్జెక్ట్. వాట్ ఈజ్ ఏ సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి? నేను కింద ఆప్షన్స్ అనే ఇవ్వడం జరిగింది, మీరు బాగా జాగ్రత్తగా చదివి అవి ఏంటో చెప్పాలి. సెంటెన్స్ అంటే ఏంటి? ఏ ర్యాండమ్ సబ్జెక్ట్, లేదా బి ఏ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్, సి ఏంటి? ఓన్లీ అన్ ఆబ్జెక్ట్. సో ఈ మూడాట్లో సెంటెన్స్ అంటే ఏందో మీరు గెస్ చేయండి. నేను 2 seconds టైం ఇస్తాను. ఓకే, సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఏ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్. ఆల్రెడీ మేము డిస్కస్ చేసుకున్నాం. సెంటెన్స్ అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? అర్థవంతమైన పదాల కలయిక అని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా. వాక్యం అంటే ఏం చెప్పుకున్నాం మనం? అర్థవంతమైన పదాల కలయిక, అర్థవంతమైన పదాల కలయిక అని చెప్పుకున్నాం. సో కాబట్టి సెంటెన్స్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్, ఏ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ అన్నమాట. ఓకే, సెంటెన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్. ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాచ్ టీవీ. ఐ వాచ్ టీవీ. సో ఐ వాచ్ టీవీలో ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? 1 2 3 3 పదాలు ఉన్నాయి. సో ఈ 3 అర్థవంతమైన పదాలే కదా. ఈ సెంటెన్స్ మొత్తం అర్థవంతంగా ఉందా లేదా? ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తాను, నేను టీవీ చూస్తాను. సో ఈ వాక్యం అనేది అర్థవంతంగా ఉందా లేదా? ఉంది కాబట్టి ఇది ఒక సెంటెన్స్ అవుతుంది అనమాట. అలానే ఐ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ఐ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ఐ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను. ఇది కూడా అర్థవంతంగా ఉందా లేదా? ఉంది. నెక్స్ట్, we read English novels. We read English novels. We read English novels. ఈ సెంటెన్స్ కూడా అర్థవంతంగా ఉందా లేదా? ఉంది. మేము ఇంగ్లీష్ నావెల్స్ చదువుతాము. సో కాబట్టి ఇది కూడా అర్థవంతంగా ఉందన్నమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ప్లేస్ ఫుట్బాల్. హీ ప్లేస్ ఫుట్బాల్. అతడు ఫుట్బాల్ ఆడతాడు. సో అతడు ఫుట్బాల్ ఆడతాడు అనేది మీనింగ్ఫుల్ గా ఉందా లేదా? కాబట్టి ఇది కూడా ఒక సెంటెన్స్ అనేది అవడం జరుగుతుంది అనమాట. అంటే సెంటెన్స్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్, అంటే అర్థవంతమైన పదాల కలయిక. అంటే ఏదైనా ఒక వాక్యం మనకి పూర్తి అర్థాన్ని ఇస్తే కనుక దాన్ని సెంటెన్స్ అని అంటాము. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇందులో క్వశ్చన్ 2లో సెంటెన్స్ ఏదో చెప్పండి. విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? యాపిల్ స్వీట్ వెరీ, is it meaningful? No. Running fast girl, is it meaningful? No. I like biryani. Very good. I like biryani is the I like biryani అనేది మీనింగ్ఫుల్ గా ఉందా? నేను బిర్యానీ ఇష్టపడతాను, లేదా నాకు బిర్యానీ అంటే ఇష్టం, నాకు బిర్యానీ అంటే ఇష్టం. సో ఇది మీనింగ్ఫుల్ గా ఉందా లేదా? కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుంది?
బి అవుతుంది అనమాట. సెంటెన్స్ అంటే ఏంటి? అర్థవంతమైన పదాల కలయిక. ఏ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఇస్ కాల్డ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ది వెర్బ్ బేసిక్స్. వెర్బ్స్. వెర్బ్ అంటే ఏంటి? వెర్బ్ అంటే ఏంటో చెప్పండి ఇక్కడ. వాట్ ఈజ్ ఎ వెర్బ్? నేను కింద ఆప్షన్ ఇచ్చాను. యాక్షన్ వర్డ్, నేమింగ్ వర్డ్, నార్మల్ వర్డ్, ఏదో గెస్ చేయండి. మీకు ఒక 5 seconds టైం ఇస్తాను. వెరీ గుడ్. వెర్బ్ అంటే ఏంటి? వెర్బ్ ఈజ్ ఏ యాక్షన్ వర్డ్. ఏ వెర్బ్ మీన్స్ వాట్ సమ్వన్ ఈజ్ డూయింగ్. వాట్ సమ్వన్ ఈజ్ డూయింగ్, దట్ ఈస్ కాల్డ్ వెర్బ్. వెర్బ్ అంటే పని చేసే, జరిగే పనిని చెప్తుందని మనం చెప్పుకున్నాం కదా. వెర్బ్ అంటే ఏంటి? జరిగే పని, జరిగే పని పని తెలుపుతుంది, జరిగే పనిని తెలుపుతుంది. కాబట్టి ఇది వెర్బ్ అంటే వాట్ సమ్వన్ ఈస్ డూయింగ్. ఇక్కడ ఆన్సర్ ఏంటి? యాక్షన్ వర్డ్. వెర్బ్ అనేది ఏంటి? యాక్షన్ వర్డ్. వెర్బ్ అనేది యాక్షన్ వర్డ్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. వెర్బ్స్ కి కొన్ని వర్డ్స్ రాద్దాం. చెప్పండి కొన్ని వర్డ్స్. గో, వాక్, రీడ్, టెల్, డాన్స్, ప్లే, వాచ్, డ్రింక్, లెర్న్ అండ్ సో ఆన్. ఇలా వెర్బ్ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా వెర్బ్స్ అన్నమాట. వెర్బ్ వర్డ్స్ ఇవన్నీ కూడా. సో పని చేసే, పని జరుగుతుండడానికి తెలుపుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం వెర్బ్, క్రియలు అంటాం తెలుగులో. ఇవన్నీ వెర్బ్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా? కొన్ని ఉదాహరణలు చూద్దాం మనం. ఐ గో టు కాలేజ్. I go to college. We play cricket. We play cricket. He dance regularly. He dance regularly. You watch TV. You watch TV. I drink milk. సో ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ వెర్బ్ అనేది ఏది? గో, ప్లే, డాన్స్, వాచ్, డ్రింక్. ఇవన్నీ మనకి ఏం తెలుపుతున్నాయి? అప్పుడు జరిగే పనిని తెలుపుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం ఏమంటాం? యాక్షన్ వర్డ్స్, వెర్బ్ వర్డ్స్ అని అంటాం అన్నమాట. ఓకే, వెర్బ్ అని తెలుపుతున్నాయి. నెక్స్ట్ తర్వాత ఇచ్చిన క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది వెర్బ్. హీ ఈట్స్ సమోసా. ఈ ఈట్స్ సమోసాలో వెర్బ్ అనేది ఏది? హీ అవుతుందా, ఈట్స్ అవుతుంది, సమోసా అవుతుందా? మీరు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. వెరీ గుడ్. ఈ ఈట్స్ సమోసాలో ఈట్స్ అనేది మనకి వెర్బ్ అవుతుంది అనమాట. హీ అనేది ఏమంటే సబ్జెక్ట్ అవుతుంది, సమోసా అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈట్స్ అనేది వెర్బ్ అవుతుంది అనమాట. సో మన అవర్ ఆన్సర్ ఈస్ ఈట్స్. ఓకేనా? హీ ఈట్స్ సమోసా అంటే అతను సమోసా తింటున్నాడు. తింటున్నాడు అంటే ఈట్స్. ఈట్కి ఎస్ ఎందుకు వచ్చింది? ఇక్కడ హీ ఉంది కాబట్టి. హీ షీట్ లో ఏది వచ్చినా సరే ఎస్ అవుతుంది కదా. ఓకే, సో మనకు వెర్బ్ అంటే ఏంటో మీకు కంప్లీట్ గా అర్థమైంది కదా. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్డ్స్. నెక్స్ట్ ఏంటి? సబ్జెక్ట్ వర్డ్స్. సబ్జెక్ట్ వర్డ్స్ లో ఫస్ట్ చూద్దాం. చూస్ ద సబ్జెక్ట్ వర్డ్. వీఆర్ స్టూడెంట్స్. వీఆర్ స్టూడెంట్స్. ఇందులో సబ్జెక్ట్ ఏది? సబ్జెక్ట్ ఏది? వీఆర్ స్టూడెంట్స్. లెట్స్ స్టార్ట్. వెరీ గుడ్. మనకేంటి ఇక్కడ సబ్జెక్టు? వి అవుతుంది అనమాట. సబ్జెక్ట్ ఏమవుతుంది? వి, మేము. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది వెర్బ్ అవుతుంది, స్టూడెంట్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకు సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? వి. సో సబ్జెక్ట్ అంటే మనకి ఏంటి? సబ్జెక్ట్ అంటే ఎవరు?
హూ ఆర్ వర్కింగ్, హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద సెంటెన్స్. దోస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్. అంటే ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే పని చేస్తున్నారో సో వారిని ఏమంటాం మనం, సబ్జెక్ట్ అని అంటాం. కాబట్టి ఇక్కడ వీఆర్ స్టూడెంట్స్ అంటే ఇందులో వి అనే సబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇందులో చెప్పండి మీరు, విచ్ ఇస్ ద సబ్జెక్ట్ వర్డ్? ఈ మూడట్ల సబ్జెక్ట్ వర్డ్ ఏది? సబ్జెక్ట్ వర్డ్ అనేది హీ అవుతుంది అనమాట. ఈ రెండు రాంగ్ అనమాట. సో సబ్జెక్ట్ వర్డ్ అనేది హీ అవుతుంది. సో మనకు సబ్జెక్ట్ వర్డ్స్ ఏంటి చెప్పండి? ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. సో ఇవన్నీ కూడా మనం ఏమంటాం, వీటన్నింటినీ మనం ఏమంటాం అంటే సబ్జెక్ట్ వర్డ్స్ అంటాం అనమాట. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఓకేనా? వీటితో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. ఐ లైక్ యాపిల్స్. ఐ లైక్ యాపిల్స్. నెక్స్ట్ we go to కాకినాడ. we go to కాకినాడ. నెక్స్ట్ they play football. సో ఈ ఎన్నింటిలోనే సబ్జెక్ట్స్ అయ్యి ఐ, వి, దే, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి, సబ్జెక్ట్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ డూ డస్ క్వశ్చన్స్. మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా డూ డస్. సో డూ అనేది ఎక్కడ వస్తుంది అని చెప్పుకున్నాం మనం. డూ అనేది ఐ, వి, యు, దే వీటికి ఏమొస్తుంది, డూ అనేది వస్తుంది అన్నమాట. వచ్చి సెంటెన్స్ లో ఇవి ఉంటే డూ వస్తుంది. లేదా డస్ ఎక్కడ వస్తుంది? డస్ అనేది హీ, షీ, ఇట్. సో వీటితో మనకి డూ అనేది ఐ, వి, యు, దేతో వస్తుంది. అండ్ డస్ అనేది హీ, షీ, ఇట్లతో వస్తుంది అనమాట. సో ఇది గుర్తుందా మీకు? ఇప్పుడు గుర్తుంటే కనుక దీనికి ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్. డూ షీ వాక్ రైట్? డస్ షీ వాక్ రైట్? షీ డస్ వాక్ రైట్? ఏది రైట్ మనకి? సో మనకి క్వశ్చనింగ్ అనేది ఎలా ఉండాలి? ఫస్ట్నే డూ గాని డస్ గాని ఉండి, తర్వాత సబ్జెక్ట్ ఉండి, తర్వాత వెర్బ్ ఉండి, వెర్బ్ 1 ఉండి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది మనకు స్ట్రక్చర్ గుర్తుందా మీకు? ఏదైనా క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏంటి? డూ గాని డస్ గాని ఫస్ట్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వెర్బ్ 1 ఉంటుంది, తర్వాత లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుని మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ డూ గాని డస్ గాని ఉండాలి. డూ గాని డస్ ఎక్కడ ఉన్నాయి? ఈ రెండింటిలోనే ఉన్నాయి. ఓకేనా? తర్వాత ఈ డూ డస్ కి మ్యాచ్ అయ్యే సబ్జెక్ట్ ఉండాలన్నమాట. ఓకేనా? డూ డస్ కి మ్యాచ్. ఇప్పుడు డూ తర్వాత షీ వచ్చింది, డూకి షీ వస్తుందా? రాదు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ డస్ వచ్చింది, డస్ తర్వాత షీ వస్తుందా? ఎస్, డస్ తర్వాత షీ వస్తుంది, ఎందుకంటే షీ డస్ అయితే షీ రావచ్చు, కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. సారీ, ఇది రైట్ ఆన్సర్. సెకండ్ వన్ బి రైట్ ఆన్సర్. షీ డస్ వర్క్ అని అంటామా? అది క్వశ్చన్ అవుతుందా? అవ్వదు, కాబట్టి ఇది రాంగ్. సో మనకి క్వశ్చన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి? డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. సో డూ గాని డస్ గాని ఉండి దానికి సరిపడగా సబ్జెక్ట్ ఉండి P1 అంతే క్వశ్చనింగ్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. డూ ఐ వాచ్ టీవీ? సారీ, డూ ఐ కాదు, డూ యూ వాచ్ టీవీ? ఇంకొకరిని అడగాలనుకుంటున్నాను, టీవీ చూస్తావా? అలాగే డస్ షీ ఈట్ సమోసా? డస్ షీ ఈట్ సమోసా? ఆమె సమోసా తింటుందా? ఇంకోటి, డూ దే ప్లే
కబడ్డీ, డూ దే ప్లే కబడ్డీ, వారు కబడ్డీ ఆడతారా? అలాగే ఇంకోటి డస్ ఇట్ వర్క్స్, డస్ ఇట్ వర్క్స్. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి క్వశ్చనింగ్ అనమాట. అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్ వస్తుంది. ఓకేనా? లాస్ట్ లో ఆబ్జెక్ట్ అనేది వస్తుంది, చివరి క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ డూ ఆర్ డస్, దానికి సరిపడగా సబ్జెక్ట్ వెర్బ్, అంతే. క్వశ్చనింగ్ అనేది చాలా ఈజీ. ఓకేనా? ఓకేనా చెప్పుకున్నాం కదా. డూతో ఏ సబ్జెక్టులు వస్తాయి? ఐ, వి, యు, దే. డస్ ఏమొస్తాయి? సబ్జెక్టు హీ, షీ, ఇట్. సో ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాం మనం, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. రూల్ ఏంటి? ఫస్ట్ డూ కానీ డస్ కానీ వచ్చి, తర్వాత దానికి తగ్గ సబ్జెక్ట్ వచ్చి, దాని తర్వాత వెర్బ్ 1 వస్తుంది, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ ఉంటే తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇదే మన క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అన్నారు. డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. సో కన్ఫర్మ్ గా V1 అనేది రావాలి. డూ డస్లతో ఎప్పుడైనా సరే మనకు V1 అనేది రావాలి. ఓకేనా? అప్పుడు కింద క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. డాష్ దే వాక్ రెగ్యులర్లీ, డాష్ దే వాక్ రెగ్యులర్లీ. సో డాష్ దే వాక్ ఇది క్వశ్చనింగ్. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉన్నారు, క్వశ్చనింగ్. సో ఇక దే ముందు ఏమొస్తుంది? డూ వస్తుందా డస్ వస్తుందా? డూ వస్తుంది. ఎందుకంటే దేకి డూఏ కదా వస్తుంది ఇక్కడ, కాబట్టి డూకి ఐ వి దేలో ఏదైనా వస్తుంది కాబట్టి దే ముందు డూ రావాలి. సో మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ? డూ అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ చెప్పండి. ఇది కూడా క్వశ్చన్. ఎలాగా? మనకి 7 క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. డాష్ హీ లైక్ మిల్క్. కిందనే డూ ఆర్ డస్ లో ఏది వస్తుంది? డూ వస్తుందా డస్ వస్తుందా చెప్పండి. హీ కాబట్టి మనకి ఏమో రావాలి? డస్ వస్తుంది అనమాట. డస్ హీ లైక్ మిల్క్, డస్ హీ ప్లే క్రికెట్, డస్ హీ వాచ్ టీవీ. సో ఇలాగనమాట. ఓకే? సో మనకు ఆన్సర్ ఏంటి? డస్. బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్. సో నెగిటివ్ సెంటెన్సెస్ అనేది నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏదైనా పాజిటివ్ సెంటెన్స్, నాకు వాటర్ కావాలి అనేది పాజిటివ్ సెంటెన్స్. చూద్దాం. నాకు వాటర్ కావాలి. దీనికి నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్తారు? నాకు వాటర్ వద్దు అని చెప్తాం. అవునా కదా? దీన్ని ఇంగ్లీష్ ఎలా చెప్తాం? ఐ వాంట్ వాటర్. నాకు వాటర్ వద్దు అంటే ఐ తర్వాత నాట్ వస్తుంది కదా మనకు సెంటెన్స్ లో. ఆ నాట్ ముందు హెల్పింగ్ వర్బ్ అంటే ఐ డోంట్ లేదా ఐ డో నాట్ వాంట్ వాటర్. ఐ డో నాట్ వాంట్ వాటర్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి అయితే చూస్ ద కరెక్ట్ నెగిటివ్ సెంటెన్స్. ఇందులో చెప్పండి కరెక్ట్ నెగిటివ్ సెంటెన్స్ ఏముంది? షీ డోంట్ ప్లే రైటేనా? షీ డస్ నాట్ ప్లే రైటా? షీ నాట్ డస్ ప్లే ఏది రైట్? ఇది రాంగ్ అని మనకు తెలుస్తుంది ముందే. షీ డోంట్ ప్లే. షీ వచ్చిన డూ వస్తుందా డస్ వస్తుందా? ఈ షీట్లకి డస్ వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఈ డో అనేది రాంగ్. కాబట్టి మనకు ఆన్సర్ ఏది? సో బి అనేది రైట్ అనమాట. ఓకేనా? షీ డస్ నాట్ ప్లే. షీ డస్ నాట్ ప్లే. ఆమె ఆడదు. ఓకేనా? ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను మీకు. వి ప్లే కబడ్డీ. దీనికి నెగిటివ్ చెప్పండి. దీనికి మేము కబడ్డీ ఆడుతాము. కబడ్డీ ఆడతాము. వారు రెగ్యులర్ గా కబడ్డీ ఆడతారు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? మేము కబడ్డీ ఆడము అని చెప్పాలి. ఎలా చెప్తారు? వి ప్లే కబడ్డీ అంటే ఏం చేయాలి? ఫస్ట్ సబ్జెక్ట్ అనేది మామూలుగా రాసుకుని పోయి ఇది సబ్జెక్ట్ కి వెర్బ్ కి మధ్యలో మన నాట్ పెట్టాలి. నాట్ ముందు హెల్పింగ్ వర్బ్ పెట్టాలి. వీకి ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది? డూ వస్తుంది. వీ డూ నాట్ ప్లే కబడ్డీ. వీ డూ నాట్ ప్లే కబడ్డీ. వీ డూ నాట్ ప్లే కబడ్డీ. ఓకేనా? వీ డూ నాట్ ప్లే కబడ్డీ. ఇంకొక ఎగ్జాంపుల్ చదివిందాం చూద్దాం. కన్వర్ట్ ఇంటూ నెగిటివ్. హీ సింగ్స్ వెల్. హీ సింగ్స్ వెల్. అతడు బాగా పాడతాడు. ఇప్పుడు నేను తెలుగులో చెప్పాలి? అతడు బాగా పాడడు. అతడు బాగా పాడడు అని చెప్పాలి. సరే చెప్తా. హీ సింగ్స్ వెల్ అంటే ఎలా చెప్తావు? హీ వచ్చినప్పుడు డూ అవుతుందా డస్ అవుతుందా? డస్. హీ డస్ నాట్
హీ డస్ నాట్ సింగ్. సో డస్ వచ్చింది కాబట్టి సింగ్స్ రాకూడదు. సింగ్ వెల్, హీ డస్ నాట్ సింగ్ వెల్ అని చెప్పాలి మనం. ఓకేనా? నెగిటివ్ సెంటెన్స్ కి రూల్ ఏంటి? నెగిటివ్ సెంటెన్స్ రూల్ ఏంటంటే హీ సింగ్స్ వెల్ అని ఉంది కదా, ఈ సింగ్స్ వెల్ లో ఇక్కడ వేద్దాము హీ సింగ్స్ వెల్ అని ఇచ్చాడు. ఇందులో సబ్జెక్ట్ ఏది? ఇందులో సబ్జెక్ట్ హీ, ఆ వెర్బ్ ఏది? V1. ఇక్కడ ఏది? వెల్ అంటే ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఇది మా తర్వాత చెప్పుకుందాం దీనికోసం. ఇది యాడ్వర్బ్ అన్నమాట. ఇప్పుడు మనకి ఈ సింగ్స్ వెల్ ఈ రెండు సబ్జెక్ట్ వెర్బ్ అని కదా. ఇప్పుడు స్ట్రక్చర్ ఏది నెగిటివ్ సెంటెన్స్ కి? నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బ్ నాట్ ప్లస్ V1. ఓకేనా? తర్వాత బ్యాక్ సైడ్ ఏమంటే అవ్వనమాట. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏది? హీకి ఏమొస్తుంది? హెల్పింగ్ వెర్బ్ డస్ వస్తుంది. హీ డస్ నాట్ రావాలి, హీ డస్ నాట్. V1 ఏమి ఇచ్చాడు? సింగ్స్. హీ డస్ నాట్ సింగ్స్ వెల్. ఓకేనా? మీకు స్ట్రక్చర్ గుర్తుందా? నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ పర హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్ తగ్గ హెల్పింగ్ వెర్బ్ వచ్చి తర్వాత నాట్ వచ్చి తర్వాత V1 అంతే. చాలా సింపుల్. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా వస్తుంది అనమాట. ఓకేనా? సో మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇంతకు ముందు చెప్పుకున్న వీడియోలన్నింటికి కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి నేను డిజైన్ చేసి పెట్టడం జరిగింది. సో మీరు వాటిని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మీకు మరింత బాగా అర్థమవుతుంది. సో ఈ రోజు చెప్పుకున్న టాపిక్స్ అన్ని కూడా మరలా ఒకసారి చెప్పడం వల్ల మీకు మరింత బాగా అర్థమైందని నేను అనుకుంటాను. దీనికి నేను అంటే వీడియోస్ కొంచెం లెంత్ ఎక్కువైనా సరే నేను మోర్ ఎగ్జాంపుల్స్ అనేది ఫోకస్ చేసి చెప్పాను. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ బాగా చేస్తే కనుక మీకు డైలీ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, డైలీ మీరు ఇంట్లో చేసే ప్రతి యాక్టివిటీ కూడా మీరు చేస్తూ ప్రాక్టీస్ చేశారంటే మీరు ఇంగ్లీష్ అనేది మీకు బాగా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, మీకు మా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా చెప్పవలసిందిగా కోరుచున్నాను. అలాగే లైక్ కూడా చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, మరి ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.